హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లోన మగ్గం వర్క్ లైక్ బీడ్ అనేది మనం ఎలా వేసుకోవచ్చు, ఎలాంటి డిజైన్స్కి వేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. ఇది టోటల్గా అయితే మనం ఫస్ట్ యాక్చువల్లీ మగ్గం వర్క్ లాగానే మనం ఇది సేమ్ చేసామన్నమాట. ఫస్ట్ మొత్తం జరీ వర్క్ అయిన తర్వాత థ్రెడ్ 2 కలర్స్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి టోటల్గా జరీతోటి అనమాట. కంప్లీట్గా జరీ వర్క్, చైన్ స్టిచ్ అండ్ సాటిన్ స్టిచ్ వర్క్ అయిన తర్వాత సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ బీడ్ వర్క్ అనేది థ్రెడ్స్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో బీడ్ వర్క్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. గోల్డ్ కలర్ బీడ్స్ మనం వేస్తున్నాము. బీడ్స్ కూడా ఆటోమేటిక్గా బౌల్లో నుంచి అదంతా కదే నీడిల్లో నుంచి తీసుకొని ఆటోమేటిక్గా స్టిచ్ చేస్తుంది అనమాట. అండ్ మగ్గం వర్క్లో బీడ్స్ వచ్చేసి మనకు ఒక స్టిచ్ ఏదైనా పొరపాట్ల ఊడిపోయినా కూడా టోటల్గా థ్రెడ్స్ అన్నీ స్లిప్ అవుతాయి అన్నమాట, ఊడిపోతాయి. ఇందులో ఏంటంటే మనకు బెనిఫిట్, మనం కట్ చేసినా కూడా థ్రెడ్ అక్కడికి అలాగే ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే పెటల్ చుట్టూ కూడా చైన్ స్టిచ్ వచ్చేసి పింక్ కలర్ లీఫ్, దాని చుట్టూ గోల్డ్ కలర్ బీడ్ అనేది మనం చేస్తున్నాము. సో ఇక్కడ కూడా మనకు వర్క్ డిస్టర్బ్ కాకుండా చాలా నీట్గా అనేది వస్తుంది. సో ఇదేంటంటే చాలా స్టాండర్డ్ అనమాట. మనం వాష్ చేసినా కూడా ఎక్కడ ఊడిపోవడం, తెగిపోవడం అనేది ఉండదు. కింద పైన లాకింగ్ ఉంటుంది కాబట్టి చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనం పింక్, జరీ, గ్రీన్ యూస్ చేసి గోల్డ్ కలర్ బీడ్స్ తోటి డిజైన్ అనేది చేసామన్నమాట. సో ఇలా టోటల్గా డిజైన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్లీ ఫినిష్ మనం స్టోన్ కానీ లేదా కుందన్ కానీ గమ్ పెట్టి స్టిక్ చేస్తామన్నమాట. సో అప్పుడు టోటల్గా డిజైన్ అనేది సూపర్గా ఉంటుంది ఓవరాల్గా. మరిన్ని ఇలాంటి వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.